కొంచెం లేట్ అయింది. హెచ్డి గడికి రెండో ఫోన్ ఉంది కదా, అందులో ట్రై చేస్తా. ఈ ఫోన్ కూడా పనిచేయట్లా, వీళ్ళలాగే హిందీలో ట్రై చేస్తా. హలో హలో విశాల్ భాయ్. నమస్కారం, ఎయిర్టెల్ కి స్వాగతం. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? నమస్కారం, మీకు కూడా స్వాగతం. నన్ను బయటికి లాగ్గలరా? క్షమించండి, సెక్యూరిటీ కోసం మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది. మా వద్దున్న రికార్డ్స్ ప్రకారం గత 2 నెలలుగా మీరు బిల్లు కట్టలేనందున కాల్ కట్ చేయబడుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. ఇది గంగా స్టైల్. ఇది గంగా స్టైల్ ఉండవు. అరే నీ మీద ఆరేయక ఇంత మంది ఉన్నారు ఇక్కడ, ఎవరి మీద నన్ను ఆరేసినా? నీ మీద ఎందుకు ఆరేసినా? నువ్వు నాకు వాషింగ్ మెషిన్ సాటిస్ఫాక్షనా? హలో, ఈ నెంబర్ కాదు. హలో విశాల్. హలో బాబు విశాల్. హలో విశాల్. విశాల్ 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 విశాల్. సార్ ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? జఫ్ఫా పనిచేసే ఆఫీస్కి వెళ్తారు. నా ఇన్వెస్టిగేషన్ లో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. అది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా సార్. ఒకవేళ అతని గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. అతను ఫెయిల్, నువ్వు చదవలేదు, నేను చదివాను. అతని ఫ్రెండ్స్ ఏంటి, అతని హాబీస్ ఏంటి, అతను ఎటుపోయాడు. కొత్త చెప్పులు కొనుక్కోవాలి. నీ ఎవ్వడు చచ్చిపోయాడు వచ్చినా చెప్పులు తీసుకొస్తలేడు ఎవడు. ఉండవు. హలో పోలీస్ స్టేషన్. ఎస్, ఎవరండి? నేను మంత్రి గారి పిఏ జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ చెప్పండి సార్. మీతో మంత్రి గారు మాట్లాడతారంట. ఓకే సార్, ఓకే సార్. హలో, ఎవరు అక్కడ? సార్ నేను రంగాను సార్. రంగా? అవును సార్. ఇదిగో నువ్వు పని చేయాలయ్యా. చెప్పండి సార్. మా వాడు మా పిఏ ఒకడు ఆ మాఫియా గాడిని పట్టుకోవడానికి పోయి ఇరుక్కుపోయాడయ్యా. ఆ క్యాఫీలో ఇరుక్కుపోయాడంట. వాడికి అంత బయటికి తీయాలే. సార్ మీ పేరు సార్? నా పేరు సార్. హలో సార్, సిగ్నల్ సార్ ఉండట్లేదు సార్. నా ఫోన్ నంబర్ ఇస్తాను సార్. వాడిని ఏదో రకంగా బయటికి తీయండి సార్. ఓకే సార్. ఫోన్ నంబరు 9849000005. ఓకే సార్. సార్ ఎందుకు మీరు ఏ శాఖ మంత్రి? నేను సార్ సార్ సిగ్నల్ సరిగ్గా లేవు సార్. మీరు తొందరగా పని పూర్తి చేసేయండి అమ్మా. తప్పకుండా సార్. ఉంటాను ఆయన. ఏ శాఖ మంత్రి? హలో సరే సార్, చేస్తాను సార్. ఓకే 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 అమ్మా. కోయిలా కోయిలా సార్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ప్యాషన్, అవును సార్. ఒక డెడికేషన్. అవును సార్. నిన్ను కాదమ్మా, మనల్ని. మీ కోయిలా ఇట్స్ నాట్ మైన్. ఏం పెట్టారా? ఈ అమ్మాయి వాట్ సార్? అది నా పెళ్ళం సార్. నీ పెళ్ళం? నా పెళ్ళంతో నీకెట్రా పని? ఎంతకాలంగా సాగుతుంది ఇది? ఇంకా ఈ అమ్మాయి ఫోటో ఎంతమంది ఉంది? సార్ సార్ వీడు దొరికాడు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు రారా బయటికి. ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ కాల్ కట్ చేయబడుతుంది. సార్ ఇంకొక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేయండి సార్, ప్లీజ్ సార్. క్షమించండి, మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. మీకు ఇచ్చిన 10 నిమిషాల సమయం అధిగమించినారు. అధిగమించినారు ఎందుకు లేదు సార్, మామూలు తెలుగులో మాట్లాడండి. అది కాదువా, నువ్వు బిల్లు కట్టకపోతే ఇలా దుకాణం ఎట్లా నడుస్తుంది? మాకు జీతాలు ఎవడు ఇస్తాడు? మా పూర స్కూల్ ఫీజు కట్టానా లేదా? అది కాదు కాక జర ఎమర్జెన్సీనే, జర అర్థం చేసుకుని హాఫ్ అన్ అవర్ టైం ఇరాదే. సరే సుతారం చేయబడుతుంది, ఇస్తా. ఎంత కాదు చెప్పు. హాఫ్ అన్ అవర్ ఇదే లాస్ట్ అమ్మతోడు. అట్లానే. Go find an intelligent and passionate guy and send him in. Sleep. ఏంటి చాలా ఇన్ఫార్మల్ గా వచ్చారు? చాలా క్యాజువల్ గా వచ్చాను. అసలేంటి ఈ గెటప్? ఏంటి సెటప్? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నెంబర్ 1 తో స్టార్ట్ చేద్దాం. మీ గురించి చెప్పండి. నా గురించి నేను చెప్పుకోను, పబ్లిక్ చెప్తుంది, మీడియా చెప్తుంది. గూగుల్కి వెళ్ళు, రీసెర్చ్ చెయ్యి.
వేళాకోళంగా ఉందా నీకు? ఇంకా నయము, నిన్ను హైర్ చేస్తే 1 hour లో ఫైర్ చేయాల్సి వచ్చేది. యూ క్యాబేజీ యూ ఫైర్ మీ. సెక్యూరిటీ సెక్యూరిటీ. సారీ అండి సార్, పోలీస్ సార్. సారీనండి, నేను మిమ్మల్ని క్యాండిడేట్ అనుకున్నాను. జఫా గురించి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి. జఫా అంత పెద్ద క్రిమినల్ అయిపోయాడా? అన్ఫార్చునేట్లీ అయిపోయాడు. డేవిడ్సన్ హార్లీ. హార్లీ డేవిడ్సన్. ఎగ్జాక్ట్లీ. ఐ టేక్ దిస్. హలో హలో హలో, ఎవరు? అయ్యగారు నాను సోముండి. నమస్కారం అండి. అరే రే రే, ఆ. ఓ పని చేయరా, మీ అయ్యగారి ఫ్రెండ్ విశాల్తో మాట్లాడాలి. అలాగా? విశాల్ నంబర్ ఇవ్వరా? అయ్యగారే అయ్యగారు ఏదో ఒకటి అయిపోయారు, ఫోన్ నెంబర్ ఇవ్వరా, నీ పుణ్యం ఉంటది. ఊరుకోండి సార్, మీరు గొంతు బాధితే పాల్సండి అనుకోండి. రైట్, ఉదయం మా ఇంటి ఆడుతాను, మీరు ఎక్కడ ఆడలేదండి. మీరు వెళ్ళాక నేను అన్ని పనులు చేస్తున్నానండి. ఒక్కసారి చెప్తానేనండి. ఇల్లు కడిగే చేలిగే గేదెలు కడిగే గట్టెచ్చే పేడకల్లెత్తే పిడకలు కొట్టేసే రే రే రే, అది కాదురా, ఓసారి నేను చెప్పేది వినరా. నేను మీ అయ్యగారి ఫ్రెండ్ రా. విశాల్ గారి నంబర్ చెప్పరా. మళ్ళీ చెప్తారు విని అయ్యగారు చెప్పండి. అప్పుడు నేను అయ్యగారి ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను మీకు. చెప్తానేనండి. ఇల్లు కడిగే బుక్కులు చేస్తే గేదెలు కడిగే గట్టెచ్చే పేడకల్లెత్తే పిడకలు కొట్టేసే నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు దరిద్రుడా. ఇల్లు తుడిచేసి గడ్డేసి మేతేసి నా బొంద పెట్టి పెట్టే ఫోన్ పెట్టారా దరిద్రుడా. హలో హలో, చెప్పరా. నా పిల్లం కేస్తా నన్ను ఎరికిస్తావు. నిన్ను అరెస్ట్ చేశారా? అరే ఆ ఫింగర్ ప్రింట్స్ నా వెంటారా? అరే చామిడికే బచ్చే, మర్డర్ చేసింది నువ్వు. ఆ గన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ లేకపోతే మా కోయల ఫింగర్ ప్రింట్స్ ఉంటాయా? ఉండరా ఉండు. ఫోన్ పెట్టమే, పబ్లిక్ సేఫ్టీ నాకు అవసరం. అరే పోసిగా కొంచెం ముందు జరుగు. నువ్వు నీ 6 feet అయిపోయి నీతో ఎప్పుడు నాకు రాందే. చూసుకోవాలి కదా కొంచెమైనా. అందరినీ నేనే చూసుకోవాలి. హలో హలో అయ్యగారు నాను చెప్పండి. ఒరే, మళ్ళీ నువ్వే తీసావేంట్రా? అయితే దీప కాపాడతారు కదా. నువ్వు తీసావేంట్రా? అవును నానే. విశాల్ నంబర్ చెప్పరా రే. నువ్వు ఫోన్ పెట్టారా బాబు, నువ్వు ఫోన్ పెట్టే. విశాల్ గారి ఫోన్ నంబర్ కావాలరా రే. చెప్తాను కదా. ఇక ఇందాక దేవుడు కదా పెట్టాను, అది కూడా దీపం పెట్టావా, కట్ చేసావా, మీ అయ్యగారు చెప్పమంటావా? అవును మరి ఇందాక నీకు చెప్పింది అదే కదా. చెప్పరా, చెప్పు. అయ్యగారు ఊడ్చాడంట, నరికాడంట, దంచాడంట. రే, నువ్వు ఫోన్ పెట్టే, పెట్టేరా ఫోను. రాత్రికి టిఫిన్ పిండి నానబెట్టేశాను. అదేంటి ఫోన్ మీరు ఈ కాఫీలో ఉన్నదానికంటే నీ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. పెట్టాయి ఫోన్ పెట్టాయి. కోయలా సార్, జఫా సుజీతు కాఫీ షాప్ లో కూర్చొని మనసులో ఉన్న బాధలు చెప్పుకునేవాళ్ళంట. అంటే ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్తున్నామా సార్? ఎగ్జాక్ట్లీ. నాదో చిన్న డౌట్ సార్. జఫా తప్పించుకున్నాడు కదా, మరి మన జఫాను పట్టుకోవాల్సింది పోయి అతను ముందు ఎక్కడ పని చేశాడు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మనకి ఎందుకు సార్? గుడ్ క్వశ్చన్. పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తాం, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తాం. లేవక ముందే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పం? కరెక్ట్ సార్. ఎస్ సార్. అయినా నా బ్యాట్ టైం నడుస్తుంది సార్. ముందు రివాల్వర్ పోయింది, ఇప్పుడు నా పర్స్ కూడా పోయింది. మరి కాఫీకి డబ్బులు తెచ్చుకున్నాను సార్. క్యాష్ ఉంది. పైన ప్యాకెట్ కి బొక్కున్నట్టుంది, కింద పెట్టేసుకో. కిందంటే? కింద అంటే లెఫ్ట్ కింద పాకెట్ లోనా? ఓకే సార్, ఓకే. పెట్టేసుకో సార్, సేఫ్. ఇంకా కొంపదీసి ఆడు కూడా క్రిమినలా సార్? పడుకున్నాను సార్, పడుకున్నాను సార్. అది కూడా చెక్ చేయండి సార్, మొత్తం చెక్ చేయండి. యా సార్. సార్ సార్ హిస్ క్లీన్. తీసుకో. అరే జఫా, బ్రెయిన్ వాడాలరా, లేకపోతే లాభం లేదు. హలో, వెల్కమ్ మిస్టర్ నిఖిల్. వాట్ యు వాంట్? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలండి, ల్యాండ్ లైన్. షూర్, తప్పకుండా. మీ మొబైల్ కి SMS చేస్తాను, చెక్ Thank చేసుకోండి. you. సార్, మీ బిజినెస్ Thank you very much. ఫీడ్ చేయమంటారా? మా ఎగ్జిక్యూటివ్ పంపించమంటారా? మీ ఈమెయిల్ ఐడి చెప్తారా? హలో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. Yes, sir. Archaeology department. Who is this? ఎస్, ఐఎమ్ బుష్ ఆఫ్ ది బోస్టన్. Boston. You mean US? అవును, ఆంధ్రప్రదేశ్ లో కవాడిగూడ జైలు పక్కన ఏదో పెద్ద గుప్త నిధి ఉందని మాకు సిగ్నల్స్ అందాయి. Signals, sir. Signals మీకెలా వచ్చాయి సార్?
మాకు అక్కడ శాటిలైట్ ఉందయ్యా. శాటిలైట్? పిచ్చి వాగుడు వాకుండా నేను చెప్పింది చెయ్యి. ఓకే సార్, దాని నోట్స్ ఏంటో చెప్తారా? నోట్స్, డైరెక్షన్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్తే సార్ కానీ నువ్వెందుకయ్యా? సార్ ట్రాకింగ్. సెల్ ఫోన్ నెంబర్ రాసుకో. ఓకే. 98490 ఓకే 00005. ఓకే సార్, ఈ ఫోన్ నెంబర్ ట్రాప్ చేసుకుంటే మేము ట్రాక్ చేసుకుంటాం సార్. ఎక్కడ సిగ్నల్స్ వచ్చాయో ఆ. అక్కడ పెద్ద గుప్త నిధి ఉంది. 15 minutes లో బయటికి తీయాలి. 50. గో ఆన్ డూ ఇట్ ఇమిడియట్లీ. ఓకే ఓకే సార్. సార్ అమెరికాలో టైం ఎంత అవుతుంది సార్? యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పాలరా నీకు ఇప్పుడు? పెట్టారా ఫోన్ పెట్టాయి. యుఎస్ లో టైం ఎంత అయిందో చెప్పరా? ఆ ఫేస్ ఏంట్రా కుక్క చచ్చినట్టు తెచ్చావేంట్రా చెత్తనా? రేడియో హెడ్ కి హెడ్ కుట్టేసిలాగా అయిపోయింది. డబ్బులు లేకుండా ఎలా వస్తారయ్యా? లేదు సార్, నేను తెచ్చాను సార్, మీకు చూపించాను కూడా, కానీ ఎవడో కొట్టేశాడు. అందరూ నన్నే చూస్తున్నారు. లేదు సార్, నన్ను చూస్తున్నారు. నీతో ఉన్నందుకు నన్ను చూస్తున్నారు. డిపార్ట్మెంట్ డిజాస్టర్స్. ఎవరైనా దొంగ మన జేబు కొడుతుంటే మన బాడీలో నుంచి వైబ్రేషన్స్ రావాలి. ఇక్కడి నుంచా సార్? ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచా? ఓహో సార్, ఆ ముసడు మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతున్నాడు సార్. తెలుసు, పట్టుకో. రై ఆగరా రై. తగిలేదా? లేదు సార్. ఓకే. చూసావా మన డబ్బు దొరికేసింది. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా సార్. ఓ షిట్. అవును, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? హాస్పిటల్లో పీన్ గా పనిచేస్తాను సార్. రేపు నా చెల్లెలి పెళ్లి. ఈ డబ్బు లేకపోతే నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది సారు. సరే తీసుకెళ్ళి ఉంటాను సార్. అర్జెంట్ గా సత్యమే జయతి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సొసైటీలో జరుగుతున్న క్రైమ్ అంతా జనాలతో ఫేస్ టు ఫేస్ ఫేస్ చేస్తాను. అమెరికన్ ఆల్రెడీ సత్యమేవ జయతని ప్రోగ్రామ్ చేస్తున్నాడు సార్. సేమ్ కాన్సెప్ట్. అందుకే పబ్లిక్ లో డిస్కషన్ పెట్టకూడదు. కాపీ కొట్టేస్తాను. హలో 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 ఎవరండి? హలో విశాల్ గారు ఉన్నారమ్మా? విశాల? ఆ, వారెవరండి? నేను నిఖిల్ ఫ్రెండ్ నమ్మా. విశాల్ గారితో మాట్లాడాలి. ఓ రాంగ్ నెంబర్ అనుకుంటానండి. ఓ సారీ అమ్మా, సారీ. పర్లేదు మాట్లాడండి. ఆ? మాట్లాడండి. అంటే నేనేం మాట్లాడతానమ్మా, నా బతుకంతా చాలా వర్స్ట్ కండిషన్ లో ఉంది. చాలా బాగుందండి. వాయిస్ బాగుందా? అవును. ఇప్పుడు నా వాయిస్ బాగుందమ్మా నీకు? అబ్బా మీరు అలా అంటుంటే తెగ ముద్ద చేస్తున్నారు. రియల్లీ? ముద్దొస్తుందా? చాలా. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే? ఏం మాట్లాడమంటావు నా బొందా? ఏమండి కోపడకండి. అసలే మా ఆయన ఊర్లో లేరు, కరెంట్ కూడా పోయింది. కరెంట్ వచ్చేలోపు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, ప్లీజ్ అండి. నీకు ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను మాట్లాడమంటున్నావా? మీరు చాలా ముద్దొస్తుందని అబ్బో చెప్పాను అబ్బో కదండి, అర్థం బాబాయ్, చేసుకోండి. ముద్దొస్తున్నానా? అసలు మా పక్కింటి ఆయన కూడా ఇంట్లో లేడు. ఫోన్ పెట్టే అమ్మా, తర్వాత చేస్తాను. చెప్తే అర్థం చేసుకోకుండా ఫోన్ పెట్టాయి తల్లి, ఫోన్ పెట్టాయి. ఏమన్నా హస్బెండ్ నేను ముద్ర ఒకటి పెట్టే. ఫోన్ పెట్టాయి. అర్థం చేసుకోరు. అమ్మా నేను ముద్దొస్తున్నానంట. రే దరిద్రుడా, నేనిచ్చానయ్యండి. జఫా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? హలో హలో సార్ సార్, ఆఫీస్ రాలేదేంటి? అంటే నేను ఇక్కడ కొంచెం ఫోన్ చేశారా నీకు? చేశారు సార్, వర్మ గారు చేశారు సార్. నంబర్ చెప్తాను రాసుకో. నంబర్ ఏంటి సార్? సార్ సార్ 1 minute సార్. నా పెన్ ఉందా? పెన్ ఇవ్వండి. చెప్పండి సార్, చెప్పండి. 984 వైట్ పేపర్ 9848040404 ఉండండి సార్. మా ఫాదర్ గుడి పట్టుకున్నాడు, అయిపోతాడేమో. జఫా అలా అనదయ్యా సార్. జఫానే డేంజర్ అనుకుంటే ఆడ బాస్ ఇంకా డేంజర్ గాండు. పంతులు గారు, నా భార్య ఫోటో ఎవరెవరో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నారు. పర్సనల్ విషయాలు పక్కన పెట్టు. ఓకే సార్? ఉన్నది ఉడుద్ది. ఓకే సార్. థ్యాంక్స్ అండి, నీ బిజీ టైం మాతో స్పెండ్ చేసి. దాందేముందండి, ఈ నెలలో ముహూర్తాలు లేవుగా, ఖాళీగా ఉన్నారు. జుమ్మాజిలా ఉన్నారు, దిగండి. ముహూర్తాలు లేవా? రేపు నా చెల్లెలి పెళ్లి. మరి ఆ ముసలోడు పెళ్ళి అన్నాడేంటి? సంథింగ్ రాంగ్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. హలో, Yes, sir. ఇవాళ పొద్దున ఫిష్ వెంకట్ భార్య చనిపోయింది కదా? అవును సార్. అంత తొందరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది జనరల్ గా ఇండియాలో 1 వీక్ పడుతుంది కదా? అది నాకు తెలియదు సార్. యాక్చువల్లీ బాడీ ఇస్ మిస్సింగ్. పోలీసులు కూడా బాడీ కోసం వెతుకుతున్నారు.